మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్యాలయం ముందు అర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్మికులు మేడే స్ఫూర్తితో హక్కులు సాధించుకోవాలని సంఘం గౌరవ అధ్యక్షుడు హరికృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు గోగర్ల ఆశయ, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ కుమార్, ఉపాధ్యక్షులు శశిధర్ రామస్వామి, కుమారస్వామి, ఆవుల శ్రీనివాస్, దుర్గమ్మ, ప్రధాన కార్యదర్శి ఆత్మకూరు తిరుపతి, కార్యదర్శులు తిరుపతి నవీన్, ఇప్పారవి, చెప్పుకుర్తి రాకేష్, వెంకటేష్, సుధాకర్లతో పాటు కార్మికులు పాల్గొన్నారు. కార్మిక వర్గానికి, కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 138వ మేడే మరి కార్యక్రమాన్ని ఈరోజు కార్మికులందరి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి మేడే మనం ఎందుకు జరుపుకుంటున్నాం? ఆనాడు అమెరికాలోని మరి చికాగో నగరంలో కార్మికుల యొక్క ఒత్తిడి, మరి ఆ రోజు 16 గంటల పనిదినం చేస్తున్నటువంటి సందర్భంలో మరి కార్మికులు మాకు 8 గంటలే పనిదినాలు కావాలని ఆనాడు ఉన్నటువంటి మరి పాలక వర్గాలపైన, కార్పొరేటర్ వ్యవస్థలపైన మరి పోరాటం చేసి ఆనాడు ఎంతోమంది మరి కార్మికులు అమరులై మరి వారు 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నటువంటి మరి సందర్భమే ఈనాడు ఎర్ర జెండా, వాళ్ళ రక్త మడుగులతో తడిసినటువంటి జెండానే ఈరోజు ఈ మేడేగా మనం ఇలా చేసుకుంటున్నాం. అదేవిధంగా మరి కార్మికులందరికీ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలా. ఏనాడు కార్మిక వర్గం కోసం, కార్మికుల కోసం మరి పోరాడినటువంటి నాయకులు ఈనాడు మేము కార్మికులకు న్యాయం చేస్తామని మరి చెప్తా ఉన్నారు. మేము గత 25 సంవత్సరాలుగా ఈ మంచిర్యాల మున్సిపల్లో కాంట్రాక్టర్ వ్యవస్థ వచ్చినప్పటి నుండి నేటి వరకు కూడా ప్రతి కార్మికునికి ఏ ఇబ్బంది వచ్చినా కార్మికుల జీతాల విషయంలో ఎప్పటికప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వాలతో కొట్లాడి ఇవాళ కార్మికులకు మరి 2000 వేతనం కొని మొదలుకుంటే నేటి 16,500 వేతనం వరకు మరి మా యొక్క యూనియన్ ద్వారానే ఇవన్నీ సాధించుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి నిన్న కార్మిక సోదరులకు ఇలా ఎండ తీవ్రంగా ఉంది. ఇవాళ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం పట్టించుకోకపోతే మరి నిన్ననే మేము అధికారులతో మాట్లాడి మరి గౌరవ ఎమ్మెల్యే గారితో, మున్సిపల్ చైర్మన్తో, కమిషనర్తో మాట్లాడి కార్మికులందరికీ రేపటి నుండి 5 నుంచి 11 గంటల వరకే పని చేసే విధంగా ఉత్తర్వులు ఇప్పించేటువంటి ఘనత ఇవాళ ఈ మంచిర్యాల మున్సిపల్ కార్మిక సంఘానికి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాల ప్రజలకు, కార్మికులకు మేడే శుభాకాంక్షలు. 138 సంవత్సరాల క్రితం అమెరికా రాజధాని చికాగోలో అక్కడి కార్మిక వర్గాన్ని 18 గంటలు పనిభారం మోపుతూ ఎన్నో హింసలు చేస్తే ఆనాడు కార్మిక వర్గము పనిదినాన్ని తగ్గించాలని ఆనాడున్న కార్మిక వర్గం ఆ ప్రభుత్వంపై పోరాటం చేస్తే దుర్మార్గమైన ప్రభుత్వము పోలీసు కాల్పుల్లో లక్షలాది మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నది. కాబట్టి ఆనాడు మరణించిన కార్మికులనే ఈనాడు మేడగా గుర్తించి మరి ప్రతి సంవత్సరం మేడ రోజున వాళ్ళ పేరు విన మరి మేడే కార్యక్రమం జరుపుతున్నాం. మంచిర్యాల హమాలీ కార్మికులు మేడే సంబరాల్ని ఘనంగా నిర్వహించారు. పురవీధుల్లో డప్పు వాయిద్యాలు, కళాకారుల నృత్యాలతో ఊరేగింపు జరిపారు. తొలుత హమాలీ సంఘం కార్యాలయం ముందు అర్ణ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం సంఘం గౌరవ అధ్యక్షులు పూదరి తిరుపతి మాట్లాడుతూ కార్మికులకి మేడే పండుగ రోజు అని అన్నారు. చికాగో నగరంలో కార్మికులు హక్కుల సాధన కోసం చేసిన పోరాటం కార్మికుల స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం అధ్యక్షుడు సిటవేణి లక్ష్మణ్ యాదవ్, కార్యదర్శి రామచందర్, ఉపాధ్యక్షుడు సంపత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, కాంగ్రెస్ నాయకులు జోగుల సదానందం, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
రైట్ ఇది పక్క పని అడ్డం ఉంటారు ఏంది మీరందరూ ఒక 10 వెనక సాగుతారా గ్రూప్ ఈరోజు మేడే వేడుకలను మంచిర్యాల హమాలీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఆనాడు 19వ శతాబ్దంలో అమెరికాలోని చికాగో నగరంలో కార్మికుల పైన శ్రమ దోపిడీకి గురవుతుంటే ఆ రోజు బానిసత్వలాగా కార్మికులను చూసేవాళ్ళు. ఆ రోజు 1886 మే 1వ తేదీన పని గంటలు పని అనే సమయం అంటూ ఏం లేదు, 24 గంటలు కార్మికుడు పనిచేయాలి. దాన్ని వ్యతిరేకిస్తూ శ్రమ దోపిడీ వ్యతిరేకిస్తూ కార్మిక లోకమంతా ఎక్కటై మా కులమంతా ఒకటే, కార్మిక కులం మా జాతి కార్మిక లోకం అని ఒక్కటై ఆనాడు 1886 మే 1వ ఉదయం 10 గంటలకు కార్మిక లోకమంతా కూడా సమ్మె సేరణ చేయడం జరిగింది. సమ్మె పిలుపులో భాగంగా ఆ రోజు 13,000 ఇండస్ట్రీస్ 13,000 పారిశ్రామిక సంస్థలు మూతపడ్డాయి. 4 లక్షల మంది కార్మికులు 24 గంటల లోపలే 4 లక్షల మంది కార్మికులు ఏకతాటిపై వచ్చి సమ్మెలో పాల్గొనడం జరిగింది. 40,000 కుటుంబాలు రోడ్ల మీదకి జరగడం జరిగింది. ఆ రోజు పెట్టుబడిదారు వ్యవస్థలు, పెద్దందారు వ్యవస్థలు, పోలీసుల కనుసైగలతో ఆ రోజు సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికులపైన కాల్పులు జరపడం జరిగింది. కాల్పులు జరిపినప్పుడు కూడా, ప్రాణ త్యాగం చేసినప్పుడు కూడా పోరాటాలు ఆపలేదు కార్మికులు. పోరాటాల ఫలితంగా ఎంతో మంది ఆ రోజు ఆనాటి ప్రభుత్వం ఎంతో మంది కార్మికులు వృద్ధి చేయడం జరిగింది. కార్మిక లోకం దేనికి భయపడదని చెప్తూ వాళ్ళు ఆ రోజు పోరాడి 8 గంటల పనిదినాన్ని సాధించుకోవడం జరిగింది. దాన్ని గుర్తుగానే ఈ రోజు మేడే వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మన మంచిర్యాల హమాలీ సంఘం కార్మికులకు రావాల్సినటువంటి రేట్ల విషయంలో పెద్దలు ప్రేమసాగర్ రావు చొరవ తీసుకొని వాళ్ళ హక్కు అయినటువంటి రేట్లను ఈ రోజు కార్మికులకు అనుగుణంగా కార్మికుల పక్షాన పెద్దలు ప్రేమసాగర్ రావు చొరవ తీసుకొని అందరి వ్యాపారస్తులతో మాట్లాడి వాళ్ళకి రావాల్సిన హక్కును సాధించి వాళ్ళకి ఇవ్వాల్సిన రేటును సమరస్యంగా పరిష్కరించడం జరిగింది. పెద్దలు ప్రేమసాగర్ రావు గారికి మా హమాలీ సంఘం కార్మికుల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. 138వ మేడ జరుపుకోవడం జరుగుతుంది మంచిర్యాల హమాలీ సంఘంలో. ఇదే విధంగా కార్మికుల సమస్యలు ఇది వచ్చే 138 సంవత్సరాలు అవుతుంది, కానీ సరైన న్యాయాలు ఇంకా జరగలేదు. ప్రభుత్వాలు చేయబట్టి, బీజేపీ ప్రభుత్వాలు చేయబట్టి ఇక ప్రభుత్వాలు కొన్ని తెలుసుకొని మా కోసం హక్కులు కొన్ని ఉన్న హక్కులు తీసేస్తున్నారు. దీన్ని కార్మికులను దృష్టిలో పెట్టుకొని 8 గంటల విధానానికి అట్లనే చట్టాలు తెచ్చిండ్రు గట్ట ఆ చట్టాలను మళ్ళీ కాల రాస్తున్నారు. దానికోసం మేము ఎంత దూరమైనా పోరాడతాం మా హక్కుల కోసం. దీన్ని 8 గంటల పని దినంగానే పాత లెక్కనే ఉండనివ్వాల్సిందిగా బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం, జైపూర్ మండల కేంద్రాల్లో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళవారం సాయంత్రం భీమారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆవుడం క్రాస్ రోడ్ నుండి మొదలుకొని భీమారం బస్టాండ్ వరకు రోడ్ షో నిర్వహించగా దాదాపు 3,000 మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్లు మాట్లాడుతూ కేసీఆర్ది కుటుంబ పాలనని విమర్శించిన వివేక్ ఇప్పుడు మరి సమాధానం ఏం చెప్తాడని, మరి ఆయనది కుటుంబ పాలన కాదా అని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ వచ్చిన 4 నెలల్లో ప్రజలకు ఏం చేసిందో చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్, నాయకులు దాసరి మదనయ్య, శ్రీకాంత్ గౌడ్, వెంకట మేస్త్రి, ప్రణీత్ గౌడ్, సమ్మయ్య, రాము, రాజేశ్వర్ రెడ్డి, రాజ్ కుమార్ నాయక్, బుక్య, రాజేష్ నాయక్, మాజీ ఎంపీటీసీ జల్లంపల్లి శ్రీ భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ
జిల్లలల్లో సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే పల్లెకొచ్చినోడు జనమంతా జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్ సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో 6 గ్యారంటీలు 420 హామీలు. నిజంగానే నేనేమంటున్నంటే ఒక్క వర్గాన్ని మోసం చేస్తే ఒప్పుకోవచ్చు. ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏ వర్గాన్ని వదిలిపెట్టిండు? పాపం మా యువకులు బాగా ఆశపడ్డారు. నిజంగా కేసీఆర్ గారు ఉండగా ఉద్యోగాలు ఇవ్వలేదా? 2,22,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. వీళ్ళు ఏం చెప్పిండ్రు? ఉద్యోగాలు ఇవ్వలేదని బదనాం చేసింది. కానీ ఇలా ఉద్యోగాలు ఇస్తాం మేము అధికారంలోకి వస్తే అన్నారు. నోటిఫికేషన్ వెంటనే వేస్తామన్నారు. ఏవి మీ నోటిఫికేషన్లు? ఏవి నీ డిఎస్సి ఎందుకు పెట్టలే? 4,000 రూపాయల వృత్తి ఇస్తా అన్నావు కదా, మరి ఎందుకు అమలు చేస్తలేవు? ఇలా మా యువకులు ఆలోచన చేయాలి. అదేవిధంగా మా మహిళా తల్లులు ఆలోచన చేయాలి. వాళ్ళకు ఒక్క స్కీమ్లో 4-5 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, 2,500 గృహలక్ష్మి కావచ్చు, అదే విధంగా 2,000 ఇచ్చే పెన్షన్ 4,000 కావచ్చు. ఆనాడు కేసీఆర్ గారు నిజంగా దేశంలో ఎక్కడైనా కళ్యాణ లక్ష్మి ఉన్నదా? లేదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో మాత్రమే ఉన్నది. దానికి ఇంకొక తులం బంగారం కల్పిస్తామని చెప్తుంది. ఇంకా మా 12,000 పట్టుకొని వస్తేనే ఊళ్ళకి రా, లేకపోతే మాత్రం మేము అడిగడానికి సమాధానం చెప్పు. మా రైతు బంధు సోదరులు, ఆ రోజు కేసీఆర్ గారు 30 తారీఖు ఓట్లుంటే 28 తారీఖు రైతు బంధు వేస్తానే 7,500 కోట్లు తీసుకొచ్చి మీకోసం పెట్టే 79 లక్షల మందికి ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ప్రకటిస్తే మీరు వచ్చినాక 15,000 ఇస్తామని నమ్మబలికిరి. మరి మీరు అధికారంలోకి వస్తుంది. ఏమైంది? ఎక్కడికి పోయినా 7,500 కోట్లు ఎవరికి ఇచ్చిండ్రు? కాంట్రాక్టర్ బిల్లులు ఇచ్చిండ్రు. మీకు పెట్టుబడి పెట్టిన వాళ్లకు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చిండ్రు. అదే విధంగా రైతుల నోరు కొట్టిండ్రు. రేపు ఊర్లలోకి వచ్చి మళ్ళా మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడిగితే ఏమైంది బిడ్డ, మా రైతు బంధు ఎప్పుడు ఇస్తావో చెప్పు, గప్పుడు నీ ఓటు సంగతి మాట్లాడతామని అడగనా లేదా? ఇంకా పెద్దపల్లిలో కాదు, నాకు తెలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ స్థానాలలో మన అభ్యర్థులు గెలిస్తేనే ఈ రోజు తెలంగాణలో మళ్ళీ ప్రజలకు రక్షణ ఉంటుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కానీ, ఆ లీడర్లు చెప్పినటువంటి మాటలు కానీ, నెల రోజుల్లోనే 100 రోజుల్లోనే అన్ని అమలు చేస్తామని చెప్పినటువంటి మాటలు కానీ, వాటన్నిటికీ నమ్మి ఒక చెన్నూరులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా ఏదో కొంత ఆశపడ్డారు. కేసీఆర్ సార్ 10 ఏళ్ళు చేసిండు కదా, 2,000 పెన్షన్ అయితే ఎటు పోదు, వాడు 4,000 ఇస్తా అంటాడు. అంతేగా ప్రతి మహిళకి ఇంట్లో నవ్వుతున్నారు మా వాళ్ళు. ఇద్దరు అత్త గోడలు ఉంటే అత్తకు 2,000. సరే వాళ్ళు వచ్చిర్రు, అధికారం వాళ్ళకి వచ్చింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిండు, చాలా మంది మంత్రులు అయిండు. ఓకే, మీకు ఒక అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఏమైతే మాటలు చెప్పిర్రో, ఏమైతే హామీలు ఇచ్చిర్రో అవిటిని నిలబెట్టుకొని ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ ఇలా రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి అనేటోడు మీకు ఇస్తా అన్న నెలకు 2,500 గురించి మాట్లాడతలే. రైతు బంధు, రైతు భరోసా 15,000 ఇస్తా అన్నాడు, దాని గురించి మాట్లాడతలే. తులం బంగారం గురించి అసలే మాట్లాడతలే. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఎంతసేపటికి కేసీఆర్ నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు, ఇంకా చెట్టు కట్టేసి కొడతా అంటాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు అవి ఆలోచన చేయమని కొడతా ఉన్నా. మంచి అవకాశం వచ్చింది, పనిచేసే అవకాశం వచ్చింది. కేసీఆర్ కన్నా మంచిగా పనిచేసి 4 మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలి, మీ ప్రజల దగ్గర ఎక్కువ పేరు తెచ్చుకోవాలి. కానీ చెప్పిన మాటలు ఇడిసబెట్టిండు, చేయాల్సిన పనిని పక్కకు పెట్టిండు. ఢిల్లీకి సంచులు మోసుకుంటూ బతుకుతా ఉన్నాడు. వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇస్తా ఉన్నాడు, ఇక్కడనేమో ప్రజలకు చేయాల్సిన పనులన్నింటినీ బంద్ పెట్టిండు. నోట్ల కట్టలు 1,000 కోట్లు వివేక్ దగ్గర ఉన్నాయి కాబట్టి, ఆయన వివేక్ కొడుకు కాబట్టి ఇవాళ కావాల్సిందిగా పెద్దపల్లి ఎంపీ టికెట్ తెచ్చుకొని 100 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చి 100 కోట్లు పొట్టోడు రేవంత్ రెడ్డికి ఇచ్చి టికెట్ పట్టుకొచ్చుకొని ఇవాళ పోటీలో నిలబడ్డారు. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అహంకారంగా. అంటే ఓటుకు 5,000 అయినా 10,000 అయినా ఇస్తారట.
నేను మీ అందరితో కోరుతా ఉన్నా, వివేక్ దగ్గర బాగా దండిగా డబ్బులు ఉన్నాయి, మీకు తెలుసు. V6 టీవీ ఉంది, వెలుగు పేపర్ ఉన్నది. ఈ ఏరియాలో రాజకీయం వాళ్ళే చేయాలి, వేరే దళిత నాయకుడిని ఎదగనియరు. వెంకట స్వామి ఉన్నప్పటి నుంచి ఇప్పుడు వివేక్ దాకా ఇట్లనే ఏ దళిత నాయకుడు ఎదిగిన ఈ ప్రాంతంలో వాళ్ళ మీద బురద చల్లుతారు, ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సింగరేణి కార్మికుడిగా 26 సంవత్సరాలు పనిచేసిండు, కార్మిక నాయకుడిగా పనిచేసిండు, ఎమ్మెల్యేగా పనిచేసిండు, మంత్రిగా పనిచేసిండు. సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల పరిష్కారంలో కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి మనకు పనులు చేపించడంలో కానీ ఈశ్వరన్న గట్టిగా మన కోసం నిలబడతారు. కాబట్టి మీ అందరి దీవెన, మీ అందరి మద్దతు ఈశ్వరన్నకు ఉండాలని మనస్ఫూర్తిగా పేరు పేరున విజ్ఞప్తి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ కారణంగా ప్రధాన వీధులు బురదమయమవుతున్నాయి. చెన్నూరు పట్టణంలో నడిచేందుకు దారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం పైప్ లైన్ లీకేజ్ కారణంగా రహదారులన్నీ కూడా నీటిమయం అవుతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనుల్లో నాణ్యత లేని కారణంగా ఈ లీకేజీలు జరుగుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి లీకేజీల్ని గుర్తించి మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. నస్పూరు మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ కార్మికుల సంఘం అధ్యక్షుడు కొయ్యల వెంకటి, ప్రధాన కార్యదర్శి కదిరి రాజుల ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణు పాల్గొని మేడే జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు 8 గంటల పనిదినాన్ని స్ఫూర్తిగా తీసుకొని కార్మికులు మరింత ఉత్సాహంతో హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా నస్పూరు గేట్ నుంచి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గెల్లు రజిత, కౌన్సిలర్ తోట శ్రీనివాస్, మున్సిపల్ కార్మికుల రాష్ట్ర అధ్యక్షుడు హరికృష్ణ, కమిషనర్ అట్కపురం రాజమల్లు, కౌన్సిలర్లు, నాయకులు హబీబ్, సతీష్, రాజం, బి శంకర్, రాజేశ్వర్, శ్రీనివాస్, జయ వెంకటి, రాజు పాల్గొన్నారు. దినోత్సవమైనటువంటి 138వ మేడే కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. ఏదైతే పారిశ్రామిక విప్లవం స్టార్ట్ అయినటువంటి దశకంలో మరి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో అనేక పారిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అప్పుడు కనీస వసతులు లేకున్నటువంటి అలాంటి పరిశ్రమలో సుమారు 18 నుంచి 16 గంటల పని చేయించుకునే వాళ్ళు కార్మికులతోటి. మరి అట్లాంటి పని చేసుకునే తరుణంలో కనీసం పరిశ్రమలో కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయకుండా కార్మికులందరూ ఒకటై అప్పటి నుండి వాళ్ళ కార్మిక హక్కులు సాధించే వరకు అనేక ఉద్యమాలు చేస్తూ వాళ్ళ యొక్క హక్కుల సాధన కోసం మరి ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ యొక్క ఉద్యమం ఫలితమే ఈనాడు ఈ కనీస పని గంటలు కనీస వేతనం సుమారు 8 గంటల పని దినాలు కల్పించే విధంగా కార్మికులు చేసినటువంటి కృషి ఫలితమే ఈరోజు ఈ మేడేను జరుపుకోవడం జరుగుతుంది. మరి అనేక కార్మికులు ఆ ఉద్యమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆనాటి కార్మికులను స్మరిస్తూ వాళ్ళకు నివాళులు అర్పిస్తూ మనం ఈరోజు ఈ మేడేను జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి కార్మికులందరూ కూడా కనీస అవసరాలు ప్రతి పరిశ్రమలో, ప్రతి కార్మిక వాడలలో వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తూ అనేక ఆనాటి నుంచి ఇప్పటి వరకు కార్మికులు వాళ్ళ యొక్క హక్కులను సాధిస్తూ వస్తున్నారు. కాబట్టి కార్మికులు బాగుంటేనే పరిశ్రమలు కానీ ఇక్కడ మా నస్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి కార్మికులందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. నిత్యం ప్రజల్లో మెదులుతూ అనేక వాడలలో తిరుగుతూ కార్మికులందరూ కూడా కష్టపడుతున్నారు. ఈ కార్మికుల కష్టాన్ని మనం గుర్తిస్తూ ఈరోజు అందరికీ కూడా మరొకసారి మేడే సందర్భం కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దినోత్సవం మేడే సందర్భంగా ప్రపంచ కార్మికులందరికీ మరియు నస్పూర్ మున్సిపల్ కార్మికులకు, కార్మిక సంఘాలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే పని దినాలను తగ్గించాలంటే ఇప్పుడు వేణుగారు చెప్పినట్టు నియంత్రణతోటి 16 గంటలు 18 గంటలు పని దినాలను
ఏదైతే కార్మికులు సాధించుకొని 8 గంటలకు కుదించుకొని కార్మికుల దినోత్సవం మేడే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఈ మన నస్పూర్ మున్సిపల్ కానివ్వండి, మంచిర్యాల మున్సిపాలిటీ ఏదున్న కార్మికులకు ఇప్పుడు మినిమంగా వచ్చేసి 15 నుంచి 16,000 రూపాయల జీతభత్యాలు రావడం జరుగుతుంది. మా అంబేద్కర్ కార్మిక సంఘం తరఫున మన మున్సిపల్ చైర్మన్ కానీ మన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి మాదొక అభ్యర్థన మా కార్మికుల తరఫున ఏదైతే ఈ పనికి తగ్గ అంటే పనికి తగ్గ శాలరీ ఇవ్వాలని దాన్ని ఈ 15,000 నుంచి 25,000కు పెంచడానికి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము అందరం కలిసి ముందుకు సాగుతూ కార్మికులకు తోడ్పాటుగా ఉంటామని మా ఎమ్మెల్యే గారి తరఫున మేము అందరికీ మాటిస్తున్నాము. దాని తర్వాత ఏదైతే మన కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి మేడే శుభాకాంక్ష. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మేడే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. MRPSTS మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు తగరం మధురాజ్ కార్మికుల్ని పూలమాలలు, శాల్వాలు, స్వీట్లతో సన్మానించారు. ఈ సందర్భంగా తగరం మధురాజ్ మాట్లాడుతూ 1945 నవంబర్ 27, 28 తేదీల్లో జరిగిన 7వ సదస్సు కర్మాగారంలో చట్టం ప్రసూతి ప్రయోజనాల చట్టం 1943 నాటి చట్టంలో సవరణలు తీసుకువచ్చేందుకు వివిధ స్థాయిల్లో అంబేద్కర్ చర్యలు చేపట్టారని తెలిపారు. పరిశ్రమల్లో రోజుకు 12 గంటల పని విధానాన్ని వ్యతిరేకించారని, బ్రిటన్ తరహాలో వారానికి 48 గంటల పని విధానాన్ని తీసుకువచ్చారని అన్నారు. భారతదేశంలో కార్మిక చట్టాలని రూపకల్పన చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాలు, దళిత సంఘాలు, పున్నం ముత్యాలు, ప్రశాంత్, శ్రీధర్, పోషణ్ దుర్గయ్య, శ్రీను, మల్లేష్, నాగరాజు, కోసం శేఖర్, ఆగయ్య, కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో చెన్నూరు యూనియన్ అధ్యక్షతన ఈరోజు చెన్నూరు పట్టణంలో ఘనంగా మేడే సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు కార్మికులందరూ ఐక్యంతో ఈరోజు అంబేద్కర్ ఏదైతే అంబేద్కర్ కార్మికులు రాసిన చట్టాల ప్రకారం ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిగా 1942లో 3వ మహాసభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన మహాసభ నిర్వహించడం జరిగింది. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 12 గంటల పని దినాన్ని 8 గంటలకు చేయాలని చెప్పేసి, బ్రిటన్ తరహాలో మన ఇండియాలో ఉండాలని చెప్పేసి 3వ మహాసభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశ కార్మికుల సభలో చెప్పడం జరిగింది. అదేవిధంగా 1942లో మొదలుకుంటే 1945లో ఈ చట్టము అమల్లోకి వచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ ప్రకారము మనకు 12 గంటల నుంచి 8 గంటలు దినాము కావడానికి. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ చట్టాల ప్రకారమే ఈరోజు కార్మికుల విద్యా చట్టము, కార్మికుల మహిళా బాలల చట్టము, మహిళా విధోదన చట్టము ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారమే మనము ఈరోజు కార్మికులు ప్రతి కార్మికులు మేడే సందర్భాన్ని పురస్కరించుకొని మంచిర్యాలలోని ప్లంబర్లకి 50% బీమా వర్తింపు కార్డులని అందజేశారు. మేడే రోజున కాలేజీ రోడ్లో ప్లంబర్ అసోసియేషన్ కార్యాలయంలో కేక్ కట్ చేసి మేడే సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మేడే లైఫ్ హాస్పిటల్ యాజమాన్యం అందించిన 50% రాయితీ బీమా కార్డులని ప్లంబర్లకి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్లంబర్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లేష్తో పాటు ఉపాధ్యక్షుడు సిహెచ్ రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి అట్ల ఆంజనేయులు, సంయుక్త కార్యదర్శి ఎండి మజీద్, కోశాధికారి తోకల అంజయ్య, ప్రచార కార్యదర్శి కాజా, ముఖ్య కార్యవర్గ సభ్యులు కనకరాజు, శ్రీధర్, శ్రీనివాసు, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. టీ-షర్ట్స్ ఇంకా ఇస్తున్నాం. మీరు రండి ఒకసారి, మీరు అందరూ మీ ప్రోగ్రామ్ కూడా ఇస్తున్నాం. ఇంకా ఈ మధ్య కూడా ప్రొవిజన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మంచిర్యాల ప్లంబర్ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్క కార్మికులకి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మేడే సందర్భంగా మా ఆఫీసులో కేక్ కట్ చేసుకొని చాలా వరకు మన కార్మికులకు పోరాటం వల్ల ఎన్ని పోరాటాలు చేస్తే మనకి మేడే వచ్చిందో తెలుసు. 24 అవర్స్ని 8 గంటలుగా మార్చి మనం పోరాటాలతో సాధించి
ఈ మేడే సందర్భంగా ఈరోజు మనం ఆఫీస్లో ప్లంబర్ ఆఫీస్లో కేక్ కట్ చేసుకొని అలాగే ఈరోజు మన కార్మికులకు కూడా మన అసోసియేషన్ తరఫున మనకు ఒక జీవనోపాధి, ఎందుకంటే రూపాయి జమ చేసుకుంటే మనకి ఎంతో అవుతుంది కనుక మనకు కొంచెమైనా మన ఆదాయం తక్కువ ఉంటుంది కనుక మనకు హాస్పిటల్ నుండి మనం ఈ సందర్భంగా ఈ మేడే రోజు సందర్భంగా మనకు మెడిలైఫ్ నుండి వారు మనకు కార్డులు కాకుండా వారి తరఫున వారు మనకి మెడిలైఫ్ నుండి ప్రతి ఒక్కటి మనకు ఫ్రీగా అంటే ట్రీట్మెంట్ కానీ టెస్టులు కానీ 50% మనకు వచ్చే ₹1,00,000 మినిమం ఒక 30% లేదా 50% డిస్కౌంట్ ఇస్తాను మాట ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఈరోజు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ప్రతి సంఘం కార్మికులకి మన సుతార్ సంఘం కానీ సంతరింగ్ సంఘం కానీ ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుల సంఘాలకి అలాగే ఆర్టీసీ కార్మికులకి అందరికీ ఈరోజు మా అసోసియేషన్ తరఫున మంచిర్యాల ప్లంబర్ అసోసియేషన్ తరఫున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు చిన్న విన్నపం ఏంటంటే మా తరఫున మా అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్క గృహ నిర్మాణ యజమానులకు తెలియజేసేది ఏంటంటే మా యొక్క కార్మికులని గుర్తించి మా యొక్క అసోసియేషన్ తరఫున గుర్తింపు ఉన్నవారికి మాత్రమే పనులు ఇవ్వగలరని ఈరోజు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా వరకు ఎవరెవరో వచ్చి మీ యొక్క పనుల కాడ అమౌంట్ తీసుకొని మాకు చాలా ఇబ్బంది గురవుతుంది, మా ఆఫీస్కి చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. అందుకనే ఈ యొక్క విన్నపం ఈరోజు ఈ మేడే సందర్భంగా మరొకసారి గృహ యజమానులకు నిర్మాణ సంస్థలకు తెలియజేస్తున్నాను. ఈ ఒక్కటి మీరు అబ్జర్వ్ చేసుకొని గమనించి ఎవరైతే మా సంఘం తరఫున సభ్యత్వం పొంది ఉంటారో వారికి పనులు ఇచ్చి చేసుకోగలరని, అలాగే అదేవిధంగా మా సంఘం తరఫున ఎలాంటి కార్మికుడు మీకు ఇబ్బంది కలిగినా మా ఆఫీస్కి వచ్చి మీరు మా కంప్లైంట్ ఇస్తే మేము అలాంటి ప్రాబ్లం సాల్వ్ చేస్తామని ఈరోజు మా మేడే సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. నస్పూర్ కాలనీలోని టీబీజీకేఎస్ కార్యాలయం వద్ద ఏరియా ఇన్ఛార్జ్ పెట్టం లక్ష్మణ్, కేంద్ర కమిటీ సభ్యుడు కె సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. మేడే జెండా ఆవిష్కరణ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు పోరాడకుండానే తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వంలో అనేక ఆర్థికపరమైన హక్కులు కల్పించుకున్నామని చెప్పారు. సింగరేణి కార్మికులంటే కేసీఆర్కి అమితమైన ప్రేమ ఉందన్నారు. కార్మికులు మేడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు బండి రమేష్, పానగంటి సత్తయ్య, పొగాకు రమేష్, గొర్ల సంతోష్, ఉప్పాల సంపత్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా, కార్మిక కార్మిక సంఘం కార్మికుల ఐక్యత. ఉన్నాడు అట్లే స్లోగన్స్ చూడండి. కార్మికుల ఐక్యత. అమరవీరులకు. చికాగో అమరవీరుల స్మారకార్థంగా 130వ కార్మిక దినోత్సవాన్ని ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియాలో తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం తరఫున ఇలా వేడుకలు జరుపుకోవడం జరుగుతున్నది. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులకు మరియు అసంఘటిత కార్మికులకు మేడే శుభంగా తెలియజేస్తూ ఇవాళ వారి యొక్క త్యాగం వల్లనే 12 గంటల పని దినాన్ని 8 గంటలకు మార్చుకోవడం జరిగింది. మరి వాళ్ళు వారి జీవితాన్ని త్యాగం పెట్టి మనకి ఇటువంటి సౌకర్యాన్ని కల్పించినందుకు వారందరికీ వారి యొక్క ఆత్మలకు సాధించాలని, వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకుపోవాలని అందరినీ కోరుకుంటూ వాళ్ళని స్మరించుకుంటూ ఇవాళ మనకున్న సమస్యలు ఏంటి, కార్మికులకు మనం ఏం సాధించుకోవాలి. ఇప్పటివరకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అనడంతో, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అనడంతో చాలా పనులు చేసుకోవడం జరిగింది. ఏ విధంగా అంటే కార్పొరేట్ వైద్యం కానీ తల్లిదండ్రులకు, అట్లే కాకుండా 10 లక్షల రుణానికి వడ్డీ మాఫీ కానీ, మరియు కార్యాలయ నియామకం ద్వారా 14,000 ఉద్యోగాలు, ఆ ఉద్యోగాల్లో మహిళలకు, ఒంటరి మహిళలకు, కూతుర్లకు, అల్లులకు అందరికీ కల్పించడం జరిగింది. అదేవిధంగా ఎక్స్టర్నల్ ద్వారా సుమారు 6,000 మందికి ఏమిటీలు, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్సు, మైనింగ్ స్టాఫ్ వీళ్ళందరికీ ఉద్యోగాలు, క్లర్కల్ సిబ్బంది ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇలా 39,000 ఉద్యోగాలలో కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 20,000 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. లేకుంటే పరిస్థితి ఇంకా దిగజారిపోయి దాదాపు 19,000 ఉద్యోగాలే మిగిలిపోయి ఉండేది. ఇలా
సింగరేణి పరిస్థితి చాలా కష్టంగా ఉండేది. సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జక్కల రాజేశం ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ కార్మికుని విగ్రహం వద్ద యూనియన్ పార్టీలకు అతీతంగా ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల కార్పొరేషన్ చైర్మన్ జనక్ ప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబల్లి రఘునాథరావు, బీఆర్ఎస్ నేత నడిపల్లి విజీరావు, టీబీజీకే ఏరియా ఇన్ఛార్జ్ పెట్టం లక్ష్మణ్, కేంద్ర కమిటీ సభ్యుడు కె సురేంద్రారెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి పవన్, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు శంకర్రావు, కలవేన శ్యామ్ కుమార్, టీడీపీ జిల్లా కార్యదర్శి భూపతి, పట్టణ అధ్యక్షుడు తలారి రాజు, కౌన్సిలర్లు వంగా తిరుపతి, శ్రీరాంపూర్ కాలనీలో మేడే వేడుకల్లో ఆయన పాల్గొని కార్మికుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మేడే జెండా ఎగరవేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జక్కల రాజేశం మాట్లాడుతూ తెలంగాణ సింగరేణి కార్మికులకి సీఎం కేసీఆర్ వల్ల అనేక హక్కులు, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. సింగరేణి నేడు కలకలలాడుతోందంటే కేసీఆర్ ఇచ్చిన కారుణ్య నియామకాలతోనేనని చెప్పారు. అలాంటి సింగరేణిని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలనే కుట్రతో గనుల ప్రైవేటీకరణ, వేలం వేయడం లాంటివి కుట్రలకి పాల్పడుతుందని ఆరోపించారు. కార్మిక వర్గం మేడే పోరాట స్ఫూర్తితో పోరాడి సింగరేణి గనులు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిహెచ్ నాగరాజు, తలారి రాజు, గణపతి, ఎల్లయ్య, బూర్గు సత్తయ్య పాల్గొన్నారు.